దీన్ని లీడ్ చేసేది సామాన్యుడికి సాధ్యం కాదు. ఎగ్జాక్ట్లీ పైన వాళ్ళ సాధ్యం. పైన వాళ్ళు ఎవరో వాళ్ళు తెలుసు అంటున్నాను. ఈ వ్యవస్థ వెనుక కుట్రభరితమైన వ్యవస్థ పనిచేస్తా ఉన్నది. వాళ్ళ ఏంటో దయచేసి గౌరవ ప్రధానమంత్రి గారు కానీ గౌరవ విద్యామంత్రి గారు మీరు బయట పెట్టాలి, ఎంక్వైరీ చేయాలి. మీరు బయట పెట్టకుండా మీరు కూడా ఉన్నారని మేము భావిస్తాం. ఓకే సార్, ఒకసారి మళ్ళీ వస్తాను. రవీంద్ర గారు ఒకటి చెప్పండి, చాలా కాలం నుంచి ఇంకొక చర్చ దీనికి సంబంధించి కీలకమైన చర్చ. మీరు ఇందాక చెప్పారు 2025 పేపర్ కంపారిటివ్లీ బెటర్గా ఉందని. 720కి 720, 700 పైన వచ్చినోడికి కూడా 5000 లోపు ర్యాంక్ రాదు. పేపర్ చదివినోడికి చదవనోడికి ఒకలాగే ఉంటుంది. ఇది ఎందుకు ఈ పద్ధతి ఉండాలి? అట్లీస్ట్ నేషనల్ ఇన్స్టిట్యూట్స్కి జేఈలాగా రాష్ట్రాలకి ఈ ర్యాంకును వాడుకొని నీట్ ర్యాంకు అంటే అది అసలు మార్చాలన్న డిమాండ్ చాలామంది దగ్గర నుంచి ఉంది. అలా కాకుండా ఎయిమ్స్లో ఢిల్లీలో ఇది కొత్తగా ఈ సంవత్సరం పెట్టి కాలేజీ కూడా ఇదే బేస్ చేసుకోవటం, దీన్ని మార్చే ఆలోచన కూడా ఏమైనా చేయొచ్చా? చేయొచ్చు అండి. యాక్చువల్గా ఇప్పుడు మనం పీజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ గమనించినట్లయితే మన నీట్ ఎగ్జామినేషన్ యూజీ లాగానే పీజీ కూడా కండక్ట్ చేస్తున్నారు. అలా కాకుండా ఎయిమ్స్ తర్వాత కొన్ని ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయండి, వాటికి సపరేట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. ఓకే, నీట్ పీజీ కాదు. వాళ్ళు నీట్ పీజీ అవసరం లేదండి. వాళ్ళ వరకు ఎయిమ్స్ కానీ పీజీ చండీగఢ్ కానీ ఇలాంటి వాటన్నిటికి కూడా సపరేట్ ఎగ్జామినేషన్ ఉందండి. ఎయిమ్స్ వాటన్నిటికి లేదు. సో అట్లా ఇప్పుడు యాక్చువల్ గా మన ఐఐటిలో అయితే ఇప్పుడు జేఈ ఎగ్జామినేషన్ తీసుకున్నట్లయితే మనకి 2 విడతలుగా జరుగుతుంది, మెయిన్స్ తర్వాత అడ్వాన్స్డ్ అని. సో దీంట్లో గతంలో మన నీట్ ఎగ్జామినేషన్ కి ముందు ఏఐపిఎంటీ ఉండేది, ఆల్ ఇండియా ప్రీ మెడికల్ టెస్ట్. దాంట్లో 2 అంటే ప్రిలిమినరీ మెయిన్స్ లో పెట్టేవాళ్ళు. కాకపోతే ఇక్కడ మనకి ఇంత ఎన్మాస్ మీద 2 పేజీలుగా కండక్ట్ చేసినప్పుడు కొంత డిసడ్వాంటేజ్ ఉండేది. ఎందుకంటే జేఈ లాంటి ఎగ్జామినేషన్ లో మెయిన్స్ లో క్వాలిఫై ఒకవేళ టాప్ 2 lakhs కౌంట్ లో ఉండకపోయినా కూడా కనీసం ఎన్ఐటీస్ లోను తర్వాత అదర్ ఇన్స్టిట్యూషన్ లో సీట్లు తెచ్చుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఇక్కడ 2 ఫేజులుగా ఎగ్జామ్ నిర్వహించిన ఫస్ట్ ఫేజ్ క్వాలిఫై, సెకండ్ ఫేజ్ కి ఎలిజిబిలిటీ రాకుండా మిగిలిపోయిన వాళ్ళ ర్యాంక్ దేనికి పనికిరాదు. అలా ఉండకూడదు కదా సార్. ఇప్పుడు స్టేట్ కి ఇప్పుడు నేను అనేది ఫస్ట్ లెవెల్ ది స్టేట్ కి వాడుకొని సెకండ్ లెవెల్ ది నేషనల్ ఇన్స్టిట్యూట్స్ వాడుకునేలాగా పెట్టుకోవచ్చు కదా. అది కూడా కొంత అడ్వైజబుల్. ఆ డిస్కషన్ కూడా నడిచిందండి. అలా చేసుకుంటే కొంతవరకు. అయితే ఇక్కడ ఒకటి ఉంది సార్, ఆ మొత్తాన్ని సెంట్రలైజ్ గా చేసి 2 ఫేజ్లుగా కండక్ట్ చేస్తే ఇక్కడ అనకూడదు. కానీ నా నోటితో ఆ మాట, ఏ స్టేట్ ఆ స్టేట్ వాళ్ళు ఒక ఓన్ సెట్ అంటే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేసుకునేటువంటి అవకాశం పోతుంది. అది అనకూడదు. కానీ అది ఒక ఇట్ ఇస్ అ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వాళ్ళకి, ప్రతి స్టేట్ కి అది. సో దే విల్ లూజ్ దట్. అది జనరల్ గా ఏ స్టేట్ వాళ్ళు కూడా వాళ్ళ ఆ స్టేట్ వరకు సంబంధించినటువంటి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేటువంటిది నిర్వహించుకోకుండా వదులుకోరు అవకాశాలు. సో అందువల్ల ఇది కొంత అంతకుముందు సీట్ అని ఒక ప్రపోజల్ కూడా వచ్చింది, కామన్ ఎంట్రన్స్ ఇంజనీరింగ్ టెస్ట్ అని. అసలు మొత్తానికి ఇంజనీరింగ్ కాలేజీలన్నిటికి కూడా ఒక ఎగ్జామినేషన్ పెడదాం అనేటువంటి ఆలోచన వచ్చింది. సో అది యాక్చువల్గానే పురుటోని సంధి కొట్టినట్టుగా అసలు వెలుగులో. ఇప్పుడు మీరు చెప్పండి, పిల్లల మీ దగ్గర బోల్డ్ మంది స్టూడెంట్స్ ఉంటారు, మీరు ఏంటి పిల్లల మనోగతం ఎలా ఉంది రాజేంద్ర గారు? పిల్లలైతే ఇటువంటి ఎగ్జామినేషన్ సిస్టమ్ మూలంగా క్రెడిబిలిటీ అనేటువంటిది తగ్గిపోతుందండి. ఎందుకంటే యాక్చువల్ గా బాగా చదివినటువంటి విద్యార్థికి అన్యాయం జరుగుతుంది, బాగా చదవని విద్యార్థికి యాక్చువల్ గా ఏంటంటే ఊరినే ఒక ఈ ఎగ్జామినేషన్ నమ్ముకోవాలా అనేటువంటి ఫీలింగ్ తోటి సీరియస్ గా తీసుకోలేకపోతున్నాడు. దీంట్లో యాక్చువల్ గా ఎప్పుడైతే ఇది మరీ మార్క్స్ క్లస్టర్ గా రావటం, అంటే నా ఉద్దేశంలో పేపర్ అనేటువంటిది ఇప్పుడు జేఈ అడ్వాన్స్డ్ పేపర్ అడ్వాన్స్డ్ పేపర్ అనేటువంటిది చాలా స్టాండర్డ్ ఉంటుంది. అది ఒకవేళ లీక్ చేసినా కూడా దాన్ని జవడించాలి, అంటే లీక్ కావాలి కదా. నా ఉద్దేశం నేను చెప్తున్నానంటే ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం జేఈ అడ్వాన్స్డ్ పేపర్ అసలు ఎలా ఇస్తాడో అన్ప్రెడిక్టబుల్. పేపర్ మోడల్ కూడా నీట్ పేపర్, ఎస్ సార్, నీట్ పేపర్ కొద్దిగా ప్రిడిక్టబుల్. అంటే మహా అయితే కొంచెం టఫ్ గా ఫిజిక్స్ ఇస్తాడు, లెంగ్తీగా ఇస్తాడు. అంటే నీట్ ఎలా ఉండబోతుంది అనేటువంటిది కొంత ఉప్పొందుతోంది దీంట్లో. అందుకని చూడండి, మనం అవుట్ ఆఫ్ 180 క్వశ్చన్స్ గెస్ట్ పేపర్ లో 300 క్వశ్చన్స్ లో 140 సేమ్ ఆర్డర్ లో విత్ సేమ్ ఆప్షన్స్ వచ్చాయంటే ఎంత దారుణం అంటే ఇది. 200% అసలు అది అంటే పేపర్ అనేటువంటిది ఈజీగా ఉంటుంది కాబట్టి ఈజీగా ఉన్నప్పుడు లీక్ చేస్తే ఇంకా దారుణం ఉండేది. ఈజీగా ఉన్నప్పుడు లీక్ చేస్తే కష్టపడి చదివినటువంటి విద్యార్థి 2 ఏళ్ల శ్రమ అండి అది. ఎందుకంటే
ఆ శ్రమని నిజం చెప్పాలంటే వృధా చేస్తున్నట్టు. కాదు సార్, మీరు 2 ఏళ్ళు అంటున్నారు, ఇక్కడ 5 ఏళ్ళు 7 ఏళ్ళ నుంచి 6వ తరగతి నుంచి నీటు ఐఐటి అని చెప్పి ఈ ఇన్స్టిట్యూట్ లో బాధతా ఉంటారు కదా. అవునండి. రైట్, మళ్ళీ వస్తాను. 5 ఏళ్ళు చదివి ఉంటారండి. కరెక్టేనండి. రైట్, ఒకసారి రవిభారతి గారు యాజ్ అన్ అకాడమిషియన్ ఏం చెప్తారు సొల్యూషన్? అది రద్దు చేయాలా, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రాన్ని పెట్టుకొని ఇవ్వాలా, ఏంటి మీ సలహా? ఇది నేను ఇందాక రవిభారతి గారిని అడుగుతున్నాను సార్. ఎస్, రవిభారతి గారు. అది ఇందాకే అందరూ దాదాపు ఏకాభిప్రాయం ఉంది దాని మీద. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం పెట్టుకోవటం అనేటువంటిది ఉత్తమమైన మార్గం.